తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటిగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్‌లో $7 బిలియన్ పెట్టుబడులైతే అనౌన్స్ చేశారన్నమాట. హైదరాబాద్‌లో రాబోయే 14 సంవత్సరాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌లయితే చేస్తామని చెప్తున్నారు. సో ముఖ్యంగా క్లౌడ్ టెక్నాలజీస్ రిలేటెడ్‌గా అమెజాన్ కంపెనీ వాళ్ళైతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేస్తామని చెప్తున్నారన్నమాట. సో అమెజాన్ నథింగ్ బట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఈ పెట్టుబడులైతే పెట్టడానికి రెడీ అవుతున్నారు. సో ఈ క్లౌడ్ సర్వీసెస్ ద్వారా పెట్టుబడులు ఏదైతే వస్తాయో దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. దీంతో పాటుగా క్లౌడ్ టెక్ సర్వీసెస్ అనేవి భారతదేశంలో పెరుగుతాయని చెప్పి హైదరాబాద్ కంపెనీ వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే గుజరాత్ ముఖ్యమంత్రి అయిన భూపేంద్రభాయ్ పటేల్ గారు ఒక రీజనల్ కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి. ఇందులో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఇందులో అయితే పాల్గొన్నారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వివిధ రకాల రంగాల్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే హెల్త్ కేర్ కానివ్వండి, అగ్రికల్చర్, ఫిన్టెక్, పబ్లిక్ సర్వీస్ లో ఎలా ఉపయోగపడుతుందని చెప్పి అయితే మెన్షన్ చేశారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ జోన్ లో కూడా వీళ్ళైతే లోపలికి వెళ్ళి అక్కడ సంబంధించిన సిచ్యువేషన్ కూడా చెక్ చేశారు. అంటే రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, సిటిజన్ సర్వీసెస్ ఏ వాళ్ళు ఎలా మెరుగుపడుతున్నాయని చెప్పి అక్కడ సందర్శించినట్టుగా తెలుసు. అలానే కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రక్చర్ భారతదేశంలో స్కేల్ అప్ ని ఎలా చేస్తుందని మెన్షన్ చేశారన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే పబ్లిక్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుంది అనే ఒక పాయింట్ మీదే ఈ సమ్మిట్ అంతా జరిగింది. ఇక నెక్స్ట్ లేదా వీడియో సెక్యూరిటీ కంపెనీ అయిన సిపి ప్లస్ వాళ్ళు చిప్ మేకర్ క్వాన్కమ్ టెక్నాలజీస్ వాళ్ళతో టైఅప్ అయితే అయ్యారనమాట. వీళ్ళ పార్ట్నర్షిప్ లో భాగంగా ఏ ఎనేబుల్డ్ వీడియో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ని భారతదేశ సెక్యూరిటీ మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళ కొలాబరేషన్ లో భాగంగా సిపి క్లస్టర్ వాళ్ళు సెక్యూరిటీ కెమెరాస్ అయితే తీసుకొస్తారన్నమాట. దీంట్లో క్వాల్కమ్ వాళ్ళ అడ్వాన్స్డ్ ఏ చిప్స్ డ్రాగన్ వింగ్ ప్రాసెసర్స్ అయితే ఉపయోగించి సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అలానే ఈ ఏఐ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో వీడియోస్ ని ఇన్స్టాంట్ గా అనలైజ్ చేసి ఫాస్ట్ గా అలర్ట్స్ అయితే ఇస్తాయన్నమాట. అంటే దానికి సంబంధించిన డేటాని సర్వర్ కి పంపించే ముందు ఏఐ సిస్టమ్స్ ద్వారా అయితే దీని నుంచి ట్యూన్ చేస్తారని చెప్తున్నారు. దీని ద్వారా రియల్ టైమ్ ఇన్సైట్స్ కూడా వస్తాయని చెప్తున్నారు అనమాట. దీంట్లోనే ఫీచర్ చూసుకున్నట్లయితే క్రౌడ్ కౌంటింగ్ కానివ్వండి, అన్యూజువల్ యాక్టివిటీ డిటెక్షన్ కానివ్వండి, సేఫ్టీ కంప్లైంట్స్ కానివ్వండి, అదర్ ఆటోమేటెడ్ సెక్యూరిటీ రెస్పాన్సెస్ కి ఈ పర్టికులర్ కొలాబరేషన్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే వీళ్ళు చెప్తున్న సెక్యూరిటీ ఏఐ కెమెరాస్ 2026 సంవత్సరం మొదటి భాగంలో అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఏఐ కెమెరాస్ ఇండియాలోని ఎంటర్ప్రైజెస్, ఫ్యాక్టరీస్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇళ్లకి అమ్మబోతున్నారు. నెక్స్ట్ లేదా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక ఏఐ రోబోట్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ ఇది చేశారన్నమాట. ప్రాంప్ట్స్ ని కనుక ట్విస్ట్ చేస్తే సో ఆ రోబోట్లు మనిషికి హార్మ్ చేస్తా లేదా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెరిమెంట్ అయితే చేశారనమాట. ఇనీషియల్ గా వీళ్ళు కొన్ని హార్మ్ఫుల్ ప్రాంప్ట్స్ ఇస్తే ఆ రోబోట్ మనిషికి ఎటువంటి హార్మ్ అయితే చేయలే. ఆ తర్వాత పదే పదే ప్రాంప్ట్ లో కొన్ని ట్విస్ట్ చేసే ప్రాంప్ట్లు ఇవ్వడంతో ఆ ఏ రోబోట్ కన్ఫ్యూజ్ అయ్యి ఆ వ్యక్తిని బీబీ గన్ తో ఫైర్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే కొన్ని సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మోడల్స్ మీద అని చెప్పి ఈ పర్సన్ అయితే అభిప్రాయపడ్డారనమాట. ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ వచ్చి ఇన్సైడ్ ఏఐ అనే ఒక ఛానల్ వాళ్ళైతే చేశారు. ఇక నెక్స్ట్ లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలోని ఐటీ కంపెనీలతో టైఅప్ అవడం జరిగిందనమాట. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ మరియు విప్రో వంటి కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఏజెంటిక్ ఏఐ సొల్యూషన్స్ అయితే రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళకి సుమారుగా 2 లక్షల పైగా ఏ లైసెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజెస్ కి వీళ్ళైతే షేర్ చేయబోతున్నారు. ఆటోమేట్ టాస్క్ చేయడం కోసం, అలానే ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారో వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని మెరుగుపరచడం కోసం ఈ టైఅప్ అయితే అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ని బెంగళూరులో అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ ల్యాబ్ లో పిహెచ్డి లెవెల్ సైంటిస్ట్, ఏ ఇంజనీర్స్ కలిపి వర్క్ చేస్తారు. అడ్వాన్స్డ్ అప్లై రీసెర్చ్, మల్టీ మోడల్ ఏఐ కానివ్వండి, డెసిషనింగ్ సిస్టమ్స్ మీద అయితే వర్క్ చేస్తారని చెప్తున్నారు. సో ముఖ్యంగా వివిధ రకాల కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏఐ తమ బిజినెస్ ఛాలెంజెస్ లో ఎలా ఉపయోగపడాలో దానికి రిలేటెడ్ గా వీళ్ళ కొత్త మోడల్స్ ఉపయోగపడతాయని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళ కాగ్నిజెంట్ ఏఐ ల్యాబ్ ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ హాలీవుడ్ యాక్టర్ అయిన లియోనార్డో డికాప్రియో గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద తన అభిప్రాయం అనేది చెప్పారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టూల్ ఏదైతే ఉందో అది క్రియేటివ్ టూల్ గా ఉపయోగపడినప్పటికీ కూడా మనిషి ఏదైతే ఉంటాడో మనిషికి ఉన్నంత ఆర్ట్ ఏ టూల్స్ కు ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన అభిప్రాయం అనేది చెప్పారనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే మనిషికి క్రియేటివ్ ఉన్నంతగా అంత లోతుగా ఏ టూల్స్ కి అంత లోతైన క్రియేటివిటీ ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక నెక్స్ట్ చూస్తే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు జీపీటీ 5.2 మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడల్ అని చెప్తున్నారన్నమాట. ఇందులో ఇంప్రూవ్మెంట్స్ ఇంటెలిజెన్స్ పరంగా కానివ్వండి, రీజనింగ్ పరంగా కానివ్వండి అయితే ఉన్నాయని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లోని అడ్వాన్స్మెంట్ అయితే ఈ మోడల్ అయితే సూచిస్తున్నది అనమాట. సో ముఖ్యంగా కోడింగ్ మరియు అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ మోడల్ అయితే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. జీపీటీ 5.2 ప్రీవియస్ వర్షన్ కన్నా బెటర్ గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. జనరల్ ఇంటెలిజెన్స్ పరంగా కోడింగ్ మరియు లాంగ్ టెస్ట్ అండర్స్టాండింగ్ ఈ పర్టికులర్ విభాగాల్లో ఓపెన్ ఏఐ సంబంధించిన జీపీటీ 5.2 మోడల్ ప్రజెంట్ అయితే మోస్ట్ పవర్ఫుల్ మోడల్ గా అవతరిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే అభిప్రాయపడ్డారు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిస్నీ కంపెనీ వాళ్ళు ఓపెన్ ఏఐ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సొరా ఏఐ టూల్లో డిస్నీ కంపెనీ వాళ్ళు అంటే మిక్కీ మౌస్ కానివ్వండి, మార్వల్ హీరో సంబంధించిన కంటెంట్ ని క్రియేట్ చేసిన డిస్నీ వాళ్ళు ఈ కంపెనీలు అయితే పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. అంటే వీళ్ళు ఎంత పెట్టుబడులు పెడుతున్నారంటే సుమారుగా $1 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీన్ని గురువారం రోజున ఈ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో భాగంగా ఫ్యాన్స్ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో కంటెంట్ ని, ఆ కంటెంట్ ని డిస్నీ వాళ్ళు అయితే జనరేట్ చేయబోతున్నారు 2026 సంవత్సరం ఎర్లీ స్టేజెస్ నుంచి. ఇక నెక్స్ట్ చూసినైతే తాజాగా మైక్రోసాఫ్ట్ న్యూస్ చేసి 10,000 పైగా ఇమేజెస్ ని స్కాన్ చేశారన్నమాట. సో దేనికోసం అంటే స్టీల్ మెటీరియల్స్ రిలేటెడ్ డేటా కోసం ఏ టెక్నాలజీకి ఇచ్చి దీని ద్వారా డేటా శాంపుల్స్ అయితే పొందినట్టుగా తెలుస్తుంది అనమాట. ఎందుకు ఇన్ని ఇమేజెస్ తీసుకున్నారంటే స్టీల్ రిలేటెడ్ గా అంటే మెటీరియల్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ కోసం. అంటే నెక్స్ట్ టైం ఏదైనా ఒక కొత్త ఇమేజ్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చే విధంగా వీళ్ళైతే ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ అయితే చేసినట్టు తెలుస్తుంది అనమాట. సైంటిస్ట్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, మెటీరియల్ టెస్టింగ్ మరియు రీసెర్చ్ ని మరింత ఫాస్ట్ చేసే విధంగా ఈ ఏ అనాలిసిస్ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నారు. ప్రజెంట్ మార్కెట్ లో 5,000 గ్రేడ్ల స్టీల్ అయితే అందుబాటులో ఉందన్నమాట. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ప్రతిసారి మాన్యువల్ గా చెక్ చేసుకుని చేయడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది. అందుకని ఇప్పుడు ఏఐతో ఆ ఇమేజెస్ ని అనలైజ్ చేశారు కాబట్టి రేపొద్దున క్వాలిటీస్ అనేవి ఫాస్ట్ గా కనుక్కోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ నెక్స్ట్ అయితే గూగుల్ వాళ్ళ ఫొటోస్ లో కొత్తగా ఏ పవర్డ్ వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే వచ్చేసినాయి. అడాప్టివ్ క్యాన్వాస్ కానివ్వండి, ఏదైనా ఒక క్లిప్స్ నుంచి కట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇమేజెస్ ని వీడియో కింద కన్వర్ట్ చేసుకునే విధంగా ఫోన్ లోనే యాక్సెస్ అయితే వచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సో ఇది గూగుల్ కంపెనీ వాళ్ళ ఫోటోస్ యాప్ లో అయితే ఈ సరికొత్త ఆప్షన్స్ అనేవి చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో గూగుల్ కి సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎడిటింగ్ నాలెడ్జ్ లేనప్పటికీ కేవలం ఏఐ టూల్స్ యూజ్ చేసి ఫాస్ట్ గా వాళ్ళకి కావాల్సిన చేంజెస్, మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలాన్ మస్క్ XAI కంపెనీ వాళ్ళు ఎల్ సాల్వడార్ దేశంలోని కొన్ని స్కూళ్లతో టైప్ అయ్యారనమాట. సో వీళ్ళు ఉచితంగా ఎల్ సాల్వడార్ లోని 5,000 స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ ఎడ్యుకేషన్ అయితే చేయబోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ అనేది అందుతుందని అయితే చెప్తున్నారు. ప్రతి స్టూడెంట్ కి కూడా వాళ్ళకి రిలేటెడ్ నాలెడ్జ్ కి తగ్గట్టుగా ఏ సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే సోనా టైప్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేశారన్నమాట. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో అయితే ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు లార్జెస్ట్ R&D హబ్ అనేది హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. హైదరాబాద్ లో తీసుకొస్తున్న కొత్త సెంటర్ లో 200 ఇంజనీర్లు, ప్రోడక్ట్ లీడర్లు, సెక్యూరిటీ రీసెర్చర్లు మరియు ఏ ఎక్స్పర్ట్స్ ఉండబోతున్నారు. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాం. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.